వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ యూరియా కోసం రైతులతో కలిసి క్యూ లైన్లో నిలబడ్డారు. కురివి మండలం గుండ్రాయి మత్తుకు సంబంధించి పీఎస్సీఎస్ వద్ద యూరియా కోసం గంటల తడబడి వేచి చూశారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి నాయకులు ఇప్పుడు సాధారణ ప్రజల మాదిరిగానే క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి రావడం గమనించదగ్గ విషయం. ఇక మాజీ మంత్రితో పాటుగా రైతులు కూడా ఎదురు చూడాల్సి వచ్చింది. వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ యూరియా కోసం రైతులతో కలిసి క్యూ లైన్లో నిలబడ్డారు. కురివి మండలంలో పీఎస్సీఎస్ వద్ద యూరియా కోసం గంటల తడబడి వేచి చూశారు సత్యవతి రాథోడ్. అయితే అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి నాయకులు ఇప్పుడు సాధారణంగా ప్రజల మాదిరిగా క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మాజీ మంత్రితో పాటుగా రైతులు కూడా యూరియా కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, మాజీ మంత్రి కూడా క్యూ లైన్లో నిలబడి యూరియా కోసం గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? మంత్రిగా కొనసాగినప్పుడు ఒక వెలిగిన సత్యవతి రాథోడ్ ఈ రోజు రైతులతో పాటుగా సామాన్య పౌరులుగా యూరియా కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి డోర్నకల్ నియోజకవర్గంలో నెలకొంది. అందరూ రైతులు కూడా గత 34-35 రోజులుగా యూరియా కోసం ఎవరైతే ఆందోళనలో ఉన్నారో రైతులకు మద్దతుగా నిలిచిన సత్యవతి రాథోడ్ కూడా ఇవాళ సాధారణ పౌరురాలుగా సాధారణ రైతుగా ఇవాళ క్యూ లైన్ లో నిలిచిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు కూడా యూరియా దొరకక అన్నదాతలందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పొలాల్లో ఉండాల్సిన రైతన్నులంతా కూడా సొసైటీ కేంద్రాల దగ్గర, గ్రోమర్ సెంటర్ లో, అగ్రో సెంటర్ లో నిల్చున్నట్టుగానే ఈ రోజు సత్యవతి రాథోడ్ కూడా కొన్ని గంటలుగా క్యూ లైన్ లో వేచి చూస్తున్న పరిస్థితి సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారింది. మరోవైపు ప్రభుత్వంలో అన్ని తానే వ్యవహరించిన మంత్రి పదవి నుండి ప్రభుత్వంలో అన్ని తానే వ్యవహరించిన సత్యవతి రాథోడ్ ఇప్పుడు స్వయంగా కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూడాల్సిన పరిస్థితి కూడా ఎదురుపడింది. ఒకవైపు చాలా యాదృచ్ఛికం అని చెప్పవచ్చు. ఒకవైపు ప్రజల సమస్యలు తెలుసుకున్న ప్రజాప్రతినిధులు ఒకవైపు ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను కూడా స్వయంగా చూసే పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూడాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా యూరియా కోసం కష్టాలు తప్పడం లేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక సమీక్ష సమావేశం నిర్వహించి యూరియా కోసం ఒక క్లారిటీ ఇస్తారనుకుంటే ఇంకా అది ఒక కొలిక్కి మాత్రం రాలేదు. త్వరలో ఇంకా 3-4 రోజుల్లో యూరియా రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ దానికి సంబంధించిన క్లారిటీ రాలేదు. మరోవైపు కూడా ఇలా ప్రజాప్రతినిధులు కూడా యూరియా కోసం లైన్ లో నిలబడడం అది తీవ్ర వైరల్ గా మారింది. ఒకవైపు ప్రజలకు మద్దతుగా నిలిచిన నేతలే కూడా ప్రజల్లాగా సామాన్య పౌరుల్లాగా కూడా ఇలా ఉండడం కూడా ఒక రకమైన చర్చ అయితే సాగుతుంది. సిరాజ్, చూస్తే మాజీ మంత్రి కూడా క్యూ లైన్లో నిలబడినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో దాని తర్వాత మాజీ మంత్రి ఏమైనా స్పందించారా? సత్యవతి రాథోడ్ దీనికి సంబంధించి రైతులకు సంబంధించినటువంటి కష్టాల మీద కానివ్వండి, యూరియా ఇష్యూ మీద చాలా సార్లు జరిగిన సంఘటనలో కూడా సత్యవతి రాథోడ్ ప్రజలకు మద్దతుగా నిలిచారు. ప్రజలకు ఖచ్చితంగా కూడా యూరియా టైంకు అందాల్సింది అని చెప్పేసి గతంలో పోరాటాలు చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి డిఫరెంట్ గా మారింది. అంటే ఆ సేమ్ రైతులు ఏదైతే సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారో సేమ్ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు మంత్రి ఎదుర్కోవడం అది కూడా చాలా సీరియస్ అవుతుంది. గత ఇన్ని రోజులుగా యూరియా కోసం అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా, ఆందోళన వ్యక్తం చేస్తున్నా కూడా ఈ విధంగా వ్యవహరించడం ఏంటి? కనీసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. ముందస్తుగా ఎన్ని క్వింటాల యూరియా అవసరం ఉంటుందో ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాల్సిన ప్రభుత్వం అనాలోచితంగా, అంటే సరైన క్లారిటీ లేదు, సరైన విజన్ లేకపోవడం వల్ల ఇవన్నీ వచ్చాయని చెప్పేసి మంత్రులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం ప్రజలకు యూరియా కోసం ఇబ్బంది పడద్దు అని చెప్తున్నారు. కానీ ఆ సమస్య మాత్రం తీరకపోవడం వల్ల రైతులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒక సెంటర్ లో నిన్న చూసి కొత్తగూడలో ఒక రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్న ఘటన కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. సిరాజ్, రాజు ఇంకా అక్కడే క్యూ లైన్ లో ఉన్నారా లేదా అక్కడి నుంచి వెళ్ళిపోయారా? ఎందుకు మొత్తం మీద నార్మల్ గానే రైతుల కష్టాలను కనుక్కోవడం కోసం మాత్రమే అక్కడికి వచ్చారా మాజీ మంత్రి? యూరియా కోసమే నిల్చున్నారని మనకున్న సమాచారం. యూరియా కోసమే దాదాపు ఇప్పటికీ 4 గంటలుగా క్యూ లైన్ లో సత్యవతి రాథోడ్ వేచి చూస్తున్నారు. మరోవైపు చాలా మంది రైతులు కూడా అర్ధరాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా అక్కడ యూరియా కోసం వేచి చూస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ లోకల్ లీడర్స్ కానీ ఎవరు కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఈ రోజు సండే రోజు వ్యవసాయ శాఖ అధికారులు సాధారణంగానే ఉండరు. కానీ అక్కడ సొసైటీ కేంద్రాల దగ్గర మాత్రం పడిగాపులు కాస్తున్నారు. ముందస్తుగా ఒక వారం రోజుల క్రితం ఎవరైతే టోకెన్స్ పొందారో ఆ టోకెన్స్ పొందిన వారు మాత్రం ఇప్పుడు క్యూ లైన్ నిల్చొని యూరియా కోసం వేచి చూస్తున్న పరిస్థితి. కానీ అనుకున్నంత ఏదైతే మనకు అక్కడ అవసరం ఉంటుందో అంత మేరకు యూరియా లేకపోవడం మూలంగా రైతులైతే వాళ్ళకి సరిపోక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. సేమ్ టైమ్ లో కూడా మంత్రి కూడా యూరియా కోసం వచ్చి లైన్ లో వేచి చూస్తున్న పరిస్థితి, ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. సిరాజ్.